హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సాటర్డే మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి. సాటర్డే మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బయట అయితే చాలా మాకైతే వర్షం పడుతుంది నైట్ నుంచి. అంటే నైట్ అయితే చినుకుల్లాగే పడ్డాయి కానీ మార్నింగ్ అయితే ఎక్కువైందండి. బయటనైతే గచ్చులవి ఏం కడుక్కోలేదు. ఇప్పుడైతే పాల ప్యాకెట్లకి అయితే వెళ్ళారు. మా ఆయన గారు వచ్చేటప్పటికైతే కాయగూరలు అయితే తెచ్చారండి, ఆకుకూరలు అవిని. ఇంకా క్యారేజ్ కంటే ఇవన్నీ చేయాలంటే టైం సరిపోదండి. అందుకనేసి ఈరోజు సింపుల్గా పిల్లలకి క్యారేజ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇవన్నీ వండుదామని. చిన్న పాపకైతే ఈరోజు ఓన్లీ బ్రేక్లో కడితే సరిపోద్దండి. తను మధ్యాహ్నం లంచ్లోకి అయితే వచ్చేస్తుంది. అందుకని పాపకి ముందు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. పాలు కూడా మరగబెట్టేసుకుంటున్నానండి. టమాటా చట్నీ ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటీలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్న చింతపండు, సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకుంటే టమాటాల వాటర్కి అయితే మగ్గిపోయి 3 విజిల్లు వస్తే ఈజీగా అయిపోద్దండి. అందుకని నేను టమాటా చట్నీకి అయితే కుక్కర్లో పెట్టాను. ఈలోపు ఇడ్లీ అయితే కుక్ అయిపోయిందండి. ఈ టమాటీలు ఇవన్నీ కోసుకునేటప్పటికి ఇడ్లీని నేనైతే తీసి హాట్ బాక్స్లోనైతే పెట్టేస్తున్నానండి. పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే టైం అయ్యేటప్పటికి క్యారేజ్లోకి పెట్టుకోవచ్చు కదా, అందుకనేసి. మాకైతే నిన్నటి నుంచి బాగా చల్లగా ఉందండి. అస్సలు బయటికైతే వెళ్ళట్లేదు. నైట్ నుంచి కొంచెం ఎక్కువ చలి అయితే ఎక్కువైపోయింది. ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఖాళీ అయ్యింది కదా, అందుకని నేనైతే అంబలి ప్రిపేర్ చేసుకోవడానికైతే రాగి పిండి కలుపుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఇదైతే అంబలి ప్రిపేర్ చేశాను. ఇందులో మజ్జిగ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలోని నేను ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటానండి. కొంచెం పుల్లగా ఉంటే తాగుతారు కదా, బాగుంటుంది అనేసి. చల్లగా ఉంది కాబట్టి కొంచెం వేడిగా తాగితేనే బాగుంటుందని వేడిగానే రాగానే చేశాను. పాపకైతే పాలు మరిగిపోయండి. పాలు అయితే నేను చల్లారబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆ స్టవ్ మీద నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటీదైతే 3 విజిల్లు వచ్చాయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. దీనికైతే సింపుల్గా తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపు లేకపోయినా బాగానే ఉంటుంది. దీనిలో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, సాల్ట్ సాలలేదని. ఇదైతే రెడీ అయిపోయిందండి. చిన్న పాపకైతే నేను బ్రేక్లో కట్టేసి పక్కన పెట్టేస్తే అప్పుడు లంచ్లోకి పెద్ద పాప ప్రిపేర్ చేయొచ్చని ఇడ్లీని టమాటా చట్నీ పెట్టాను. దీంతోపాటు ఇంట్లోని మిక్సర్ ఉంటే అది కూడా పెట్టానండి. వాటర్ బాటిల్ అది కూడా పట్టేస్తున్నాను. ఒక పాప పని అయిపోతే అప్పుడు ఇంకో పాపకైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి. ఇచ్చిన తర్వాత ఇంకా ఈ ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ చేయాలంటే కష్టమని పెద్ద పాపకైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి. ముందు నేను రైస్ పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ వేరేగా మళ్ళీ మసాలా అది వేసి కుక్ చేయాలంటే కష్టం అని చెప్పి నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేసేస్తున్నాను. కాయగూరలను అయితే ఇందులో చాప్ చేసుకుంటే చాలా చిన్న పీసులు అవుతాయి కదండి. వీళ్ళు తినేటప్పుడు కూడా తీయకుండా ఉంటారు. లేకపోతే కొంచెం పెద్ద ముక్కలు అయితే రైస్ తినేస్తారు, ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేస్తారు. నేను ఈ కొంచెం పెరుగన్నం కూడా పెడదామని రైస్ అయితే కొంచెం చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. వెజిటేబుల్ రైస్ కొంచెం పెరుగన్నం కూడా పెట్టచ్చని. తనకి బ్రేక్లోకి టిఫిన్ పెట్టాను. ఇప్పుడు లంచ్లోకి అయితే వెజిటేబుల్ రైస్ పెట్టేస్తున్నాను. అలాగే కొంచెం పెరుగన్నం కూడా పెట్టి స్నాక్స్ ఇచ్చాను. ఈలోపు మా ఆయన గారికి అయితే ఇడ్లీ ఇంకా టమాటా చట్నీ పెట్టి ఈరోజైతే యాపిల్తో మిల్క్ షేక్ చేశానండి. ఏదో ఒక మిల్క్ షేక్ చేస్తాను కదా, ఈరోజైతే మిల్క్ షేక్ చేశాను. మజ్జిగ అయితే ఇవ్వలేదు. తనైతే తాగేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా వర్షం చాలా పెద్దదైపోయిందండి. బయటకైతే వెళ్ళాను. చాలా పడుతుంది వర్షం, చాలా చల్లగా ఉంది. ఇప్పుడైతే మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మధ్యాహ్నంకైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మెంతికూర అయితే తీసుకొని వచ్చారు. అలాగే చిక్కుడుకాయలు తెచ్చారండి. మెంతికూర వలుచుకునేటప్పటికి చాలాసేపు పట్టింది. ఒక 1/2 అవర్ అయినా అలాగా వలుస్తూనే ఉన్నాను. ఇది ఆకులే వేసుకోవాలండి. ఈ కాడలు వేసుకుంటే చేదైపోద్ది. అందుకని చూడండి కాడలు అయితే ఎన్ని వచ్చాయో, ఆకులు కొంచెమే వచ్చాయి. ఇది నేనైతే శుభ్రంగా ఒకటికి 2-3 సార్లు అయితే కడిగాను. కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం బురదలాగే ఉందండి. ఆకుకూర తెచ్చేటప్పటికే 3 సార్లు కడిగినా సరే వాటర్ తెల్లగా రాలేదు.
నేనైతే కందిపప్పుని మెంతికూర వండుదాం అనుకున్నాను. కందిపప్పు కడుక్కొని వాటర్ వేసుకొని పక్కన పెట్టాను. ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 3 టమాటీలైతే కట్ చేసుకుంటున్నాను. వేసుకొని ఇందులో మెంతికూర వేసుకొని, పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఇది మెంతికూర కొంచెం ఒక 5 విజిల్‌లొస్తే గానీ ఉడకదండి. ఈలోపు అది ఉడికేలోపు నేనైతే చిక్కుడుకాయలనైతే ఒలుచుకుంటున్నాను. ఇది ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి పప్పులోకి కదా! అందుకనేసి ఇందులోని గూడాని ఫ్రై చేయడానికి ఇది నేను పప్పు అయిపోంగానే పప్పయితే అందులోండి తీసేసి కొంచెం ఇది కూడా ఉప్పు, పసుపు వేసి కుక్కర్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. పప్పయితే అయిపోయిందండి. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది. మెంతికూర కొంచెం ఆకులాగే ఉంటుందండి. మరీ పేస్ట్‌లాగా అయితే అవ్వదు. కొంచెం మెదుపుకోవాలి. ఇది నేను తాలింపు కూడా పెట్టేసాను. ఇది పక్కన పెట్టేసి అదే కుక్కర్‌లోని నేను చిక్కుడుకాయ కూడా ఉప్పు, పసుపు వేసి సిమ్‌లో పెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని. ఇప్పుడు అది కూడా ఉడికిపోయిందండి. 2 విజిల్లు అయితే వేయించాను. ఇప్పుడు కళాయిలోనైతే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు గింజలు అన్నీ ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చిక్కుడుకాయ కూడా వేసుకొని టేస్ట్‌కి సరిపడా కారాన్ని వేసుకున్నాను. ఇందాక సాల్టు, పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈలోపు మధ్యాహ్నం అయితే మా చిన్న పాప, మా ఆయన గారు అయితే వచ్చేసారు. పాపకైతే నేను రాగానే అన్నం అయితే పెట్టేస్తున్నాను. పప్పుని చిక్కుడుకాయ కర్రీ కూడా పెడుతున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.